ఎస్ హలో అండి, వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. సో మనము రైల్వే ఏఎల్పి కొత్త నోటిఫికేషన్ 2020కి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అండ్ కొత్తగా చూస్తున్న మిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. సో మనకు రీసెంట్గా ఏఎల్పి 2025 కొత్త నోటిఫికేషన్స్ అరౌండ్ మనకు వేకెన్సీస్ 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో మనం అప్డేట్ చూద్దాము. సో మనకు ఈ 2025 కొత్త నోటిఫికేషన్ చూస్తే మనకు వేకెన్సీస్ అరౌండ్ 9970 అంటే 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. సో కొత్త విషయం ఏంటంటే ఎగ్జామ్ అప్లికేషన్ మనకు డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది వీడియోలో చూద్దాం మనము. ఓకే, ఎస్. సో ఆల్రెడీ మనకు May 11న మనకు ఎగ్జామ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అండి, May 11th. సో దాన్ని మనకు ఎక్స్టెండ్ చేసి May 19th, ఈ నెల 19th వరకు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా ఏఎల్పికి అప్లై చేసుకోలేదో సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు అప్లై చేసుకోండి. సో మనకు వేకెన్సీస్ వచ్చేసి డైరెక్ట్ 9,970 వేకెన్సీస్ అండి. మీకు ఇది హ్యూజ్ వేకెన్సీ అని మనం భావించవచ్చు. సో అప్లై చేసుకోండి. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ అంటే యాక్చువల్గా May 11న ఇది అప్లికేషన్ డేట్ మనకు క్లోజ్ అవ్వాల్సి ఉంది. బట్ మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది డ్యూ టు సమ్ మనకు టెర్రర్ అటాక్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అన్ని హడావిడిలో కొంచెం సంథింగ్ కొన్ని చోట్ల ఇంటర్నెట్ అలా కొన్ని ఉన్నాయి. సో లీవ్ ఇట్. సో నో ఇష్యూస్, అంతా మన మంచిగా అనుకోవాలి. సో May 19th, ఎస్, May 19కి మనకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అభ్యర్థులకు నేను కోరుతున్నాను. సో రైట్, ఓకేనండి. సో మనం ఈ ఎగ్జామ్ గురించి చూసినట్టయితే ఎస్ మనకు టోటల్గా 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జామ్ ఈ ఏఎల్పి 2025 కొత్త నోటిఫికేషన్, ఏఎల్పి 2025 న్యూ నోటిఫికేషన్ గురించి మనం చూసినట్టయితే సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి CBT 1 ఉంటుంది, అట్ ద సేమ్ టైం CBT 2 ఉంటుంది, అండ్ CBAT ఉంటుంది, కంప్యూటర్ బేస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ ఫాలోడ్ బై మెడికల్ టెస్ట్ అనమాట. ఓకేనా. సో మనకు ఈ CBT 1 అండ్ CBT 2 అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం పూర్తిగా చూద్దామండి. ఎస్, ఓకే, ఎస్, ఓకే, సారీ, ఎస్, ఓకే. CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూసినట్టయితే ఎస్ మనకు 60 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 60 minutes టైంలో మనకు 75 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ 75 క్వశ్చన్స్కి మనం ఎన్ని క్వశ్చన్స్ మనం అక్యురేట్గా కరెక్ట్గా చేయగలిగితే మనము CBT 1లో మనం క్లియర్ చేసి CBT 2కి మనం షార్ట్ లిస్ట్ అవ్వచ్చు అని చూసినట్టయితే సో మనకు అరౌండ్ 75 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, 75 క్వశ్చన్స్ అండ్ యూ విల్ బి గివెన్ 1 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది, 60 minutes. అండ్ ఇంకోటి ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది కూడా మీరు గమనించవలసిందిగా అభ్యర్థులకు నేను కోరుతున్నాను. సో మనకు మ్యాథమెటిక్స్ అనగా అర్థమెటిక్ లేదా యాప్టిట్యూడ్ అని చెప్పచ్చు. సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, మనకు జనరల్ సైన్స్ ఉంటుంది, అండ్ జనరల్ అవేర్నెస్ కమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా. సో మనకు ఈ జనరల్ సైన్స్ దీంట్లో చూసినట్టయితే ఫిజిక్స్ వస్తుంది, ప్లస్ కెమిస్ట్రీ వస్తుంది, అదేవిధంగా మనకు బయాలజీ వస్తుంది, PCB అన్నమాట. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇది హైలీ వెయిటేజ్. మీరు ఆల్మోస్ట్ గమనించండి, మ్యాథ్స్కి అండ్ జనరల్ సైన్స్కి సరి సమానమైనటువంటి వెయిటేజ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకు అందరికీ తెలుసు దీనికి క్వాలిఫికేషన్ మనకు ITI ఉంది, దాంతోపాటు డిప్లొమా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాంగ్ విత్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్. సో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. మనం సరే, ఎస్, దీంట్లో మనకు ఓవరాల్గా చూసినట్టయితే 75 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది, అండ్ 75 మార్క్స్ మీకు ఉంటుంది, అండ్ టైం వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అండి. సో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్, అండ్ 25 క్వశ్చన్స్కి రీజనింగ్లోంచి మనకు 25 క్వశ్చన్స్ వస్తున్నాయి, 25 మార్క్స్, అండ్ అర్థమెటిక్లోంచి 20 క్వశ్చన్స్ మనకు 20 మార్క్స్ వస్తున్నాయి, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ అని వస్తుంది. ఓకేనా. సో ఏ టాపిక్స్ మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాలనేది నేను కూడా చెప్తాను, కొంచెం చూడండి. ఓకే, ఎస్. ఓకేనా. సో మనము
ఇది CBT2, ఇది CBT2. ఓకే, CBT1 నుంచి CBT2కి మనం షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే మనము మెయిన్గా అర్థమెటిక్ అనే టాపిక్ నుంచి మనము జనరల్గా చూసినట్టయితే మనకు 20 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 20 మార్క్స్లో మనము మెయిన్గా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మీరు నంబర్ సిస్టమ్ అది ఇదని బాగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. ఆ 1 to 20 స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కూడా నేర్చుకోండి. మల్టిప్లికేషన్స్ ఒకసారి మళ్ళీ టేబుల్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. దాంతోపాటు 1 నుంచి 30 వరకు క్యూబ్స్ నేర్చుకోండి. ఓకే, అండ్ రెస్పెక్టివ్ స్క్వేర్స్ కూడా నేర్చుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇందులో మీరు ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారంటే రేషియో అండ్ ప్రపోర్షన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే రేషియో ప్రపోర్షన్ అనేది టాపిక్ మీకు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోగలిగితే ఏమంటారు, అనుపాతాలు అంటాం కదా, నిష్పత్తి అనుపాతాలు అంటాము. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మీరు ఆ రేషియో ప్రపోర్షన్ యొక్క కాన్సెప్ట్స్ మీరు వేరే లైక్ టైమ్ అండ్ వర్క్ కానీ, ప్రాఫిట్ లాస్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, లేదా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా, బోర్డ్స్, ట్రైన్స్, ఓకేనా, అండ్ మిక్చర్ అండ్ అలిగేషన్స్. సో వీటిలో మీరు ఈజీగా సింపుల్గా మీరు క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఓకేనా, మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మీరు ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతాలు మాత్రమే ఫస్ట్ నేర్చుకోండి. అర్థమెటిక్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అది నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పర్సంటేజెస్ నేర్చుకోండి. ఓకే, పర్సంటేజెస్ నేర్చుకోండి. ఓకే, ఈ పర్సంటేజెస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్ కూడా మీరు నేర్చుకోండి. ఇది కొంచెం మీరు బైహార్ట్ చేయాల్సింది ఉంటుంది. కొన్ని స్టాండర్డ్ పర్సంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ వాటిని ఫ్రేమ్ చేసుకునే ఉంటుంది. ఓకేనా, ఈ రేషియో ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఈ రెండు కాన్సెప్ట్ని మీరు యూజ్ చేసి అర్థమెటిక్లో ఏ క్వశ్చన్స్ అయినా వీటిని బేస్ చేసుకొని చాలా తక్కువ టైంలోనో less than 1 minute క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. less than 1 minute మనకు అరౌండ్ 40 seconds 30 seconds 40 secondsలో ఈజీగా చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఈ రెండు రేషియో ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది టైమ్ అండ్ వర్క్ నేర్చుకోండి. టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్న వెంటనే పార్ట్నర్షిప్ నేర్చుకోండి. ఓకేనా, పార్ట్నర్షిప్ నేర్చుకోండి. నెక్స్ట్ ఈ పార్ట్నర్షిప్ నేర్చుకోండి. దాని తర్వాత ట్రైన్స్, అదే టైమ్ అండ్ డిస్టెన్స్, దీంట్లోనే ట్రైన్స్ వస్తాయి, దీంట్లోనే బోర్డ్స్ వస్తాయి, ఇది నేర్చేసుకోండి. తర్వాత యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటుంది. సో యావరేజ్ కూడా నేర్చేసుకోండి. నెక్స్ట్ యావరేజెస్ తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోండి. తర్వాత SICI, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి నేర్చుకోండి. ఇవి చాలా హైలీ వెయిటేజ్ టాపిక్స్. మీరు ఈ చాప్టర్స్ నేర్చుకొని వెళ్ళినా మీరు ఈజీగా చేయగలరు. దీని తర్వాత ఆల్జీబ్రాలో మీరు ఎలా అంటే ఆల్జీబ్రాలో మీరు జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. లైక్ A+B² కానీ, A+B+C³ కానీ, A+B కానీ, A-B³ వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. అదేవిధంగా మెన్సరేషన్ కూడా నేర్చుకోండి. మెన్సరేషన్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా నేర్చేసుకోండి. అండ్ ఫైండింగ్ ఏరియా అండ్ ఫైండింగ్ పెరిమీటర్ కూడా నేర్చేసుకోండి. సో సింపుల్, ఇవి హైలీ వెయిటేజ్ టాపిక్. ఆల్జీబ్రా తర్వాత మెన్సరేషన్ నేర్చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ ట్రిగ్నోమెట్రీ గురించి కూడా మీరు కొంచెం జస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. పైథాగరన్ లా యూజ్ చేసి అండ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి sin² + cos² = 1 అని అలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేసి మీరు ఈజీగా సాల్వ్ చేసి కొంచెం సింపుల్ క్వశ్చన్ చూడండి, సరిపోతుంది. అలా పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇది CBT1 గురించి చెప్తున్నాను. రీజనింగ్. సో రీజనింగ్ గురించి చూసినట్టయితే ఒక్క నిమిషం. అండ్ రీజనింగ్ గురించి చూసినట్టయితే సో రీజనింగ్లో కూడా మనకు 25 వెయిటేజ్ ఇచ్చారు. ఓకేనా, ఈ 70 out of 75 మనకు రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. అయితే ఎలా అంటే ఈ రీజనింగ్ టాపిక్స్లో మీరు కూడా ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాల్సిందంటే డైరెక్షన్స్కి వెళ్ళండి. ఓకేనా, డైరెక్షన్స్కి వెళ్ళండి, సింపుల్గా డైరెక్షన్స్కి వెళ్ళండి. డైరెక్షన్స్ తర్వాత డైస్ కూడా నేర్చేసుకోండి. డైస్ తర్వాత డైరెక్షన్స్, డైస్ తర్వాత క్యూబాయిడ్ నేర్చుకోండి. ఓకేనా, క్యూబు అండ్ క్యూబాయిడ్ నేర్చేసుకోండి. డైరెక్షన్స్, డైస్, క్యూబాయిడ్ తర్వాత నెక్స్ట్ మీకు బ్లడ్ రిలేషన్స్. ఓకేనా, BLs. ఓకే, బ్లడ్ రిలేషన్స్ నేర్చేసుకోండి. దాని తర్వాత మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అని ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్లో మీరు లైక్ సర్క్యులర్ అరేంజ్మెంటు, ఓకే, అండ్ స్ట్రైట్ లైన్లో అరేంజ్మెంట్ చేస్తాం కదా, అవి నేర్చేసుకోండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకటే క్వశ్చన్ వస్తుంది. బట్ మరి ఈ ఎగ్జామ్కి బ్యాంకింగ్ లెవెల్ ఆ స్థాయిలో అసలు వెళ్ళకూడదు, ఆలోచించకూడదు. జస్ట్
సర్కులర్ అరేంజ్మెంట్ అండ్ స్ట్రైట్ లైన్ అరేంజ్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఓకేనా. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. దాని తర్వాత మనకు ఈ ఆల్ఫాబెటికల్ కోడింగ్ అండ్ డికోడింగ్. ఓకేనా. ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. నేర్చేసుకున్న తర్వాత ఆల్ఫాబెటికల్ మీద మీకు కోడింగ్ అండ్ డికోడింగ్. ఓకేనా. సిఎండి కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా నేర్చేసుకోండి. దాని తర్వాత మనకు సిలాగ్స్. ఓకేనా. ఈ సిలాగ్స్ అనే టాపిక్స్ మీద మీకు బరాబర్ చెప్తున్న 2 నుంచి 3 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. ఓకేనా. 2 నుంచి లేదా 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద టాపిక్ సిలాజిజం ఇన్ ద రీజనింగ్ అన్నమాట. ఓకేనా. అండ్ ర్యాంకింగ్ అని ఉంటుంది. ర్యాంకింగ్ కూడా చూడండి. సో ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంట్. అది కూడా మనం నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాంకింగ్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇంకా కొన్ని ఉంటాయి, కొన్ని మనకు అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి మనకు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, దానికి ఆ స్టేట్మెంట్స్కి సంబంధించిన కొన్ని యాక్షన్స్ ఉంటాయి, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. అది మీరు ఆ సిచ్యువేషన్ మీరు ఉంటే మీరు ఎలాంటి అంటే కరెక్ట్గా ఆ స్టేట్మెంట్కి సూట్ అవుతున్న కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కొన్ని కోర్స్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ స్టేట్మెంట్స్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా మీరు నేర్చేసుకున్నాం. అవి పెద్దగా కష్టమే కాదు, కొంచెం అక్కడ మన లాజిక్ సెన్స్ అంటే రియాలిటీని అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తే మీరు తీసుకుపోయే చర్య ఏంటి. ఎందుకంటే మనము ఈ జాబ్ కొట్టి రేపు మనము బయటికి వెళ్ళినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రిటికల్ థింకింగ్ మనకు ఇది కొంచెం ఎలా క్రిటికల్గా మనం ప్లే చేస్తాము మనం అనేది అందుకోసం టెస్ట్ చేయడానికి ఇది క్వశ్చన్స్ అన్నమాట. సో ఇది అండి ఇలా ఈ టాపిక్స్ మీరు నేర్చేసుకుంటే ఈజీగా ఈ 25 క్వశ్చన్స్కి మీరు ఆల్మోస్ట్ 20 వరకు కరెక్ట్గా క్వశ్చన్స్ మీరు చేయడానికి చాలా ప్లస్ పాయింట్ అని నేను చెప్తాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు CBT 1 గురించి మాట్లాడుతున్నాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మనము ఈ జనరల్ సైన్స్. ఓకేనా. మనకు జనరల్ సైన్స్ ఆల్మోస్ట్ మ్యాథమెటిక్కి సమానమైన వెయిటేజ్ ఇచ్చారు. జనరల్ సైన్స్ చూసినట్టయితే అది 20 మార్క్స్ ఉంది. అది మనకు 20 మార్క్స్ ఇచ్చారు. ఓకేనా. ఈ 20 మార్క్స్ జనరల్ సైన్స్, నాట్ GS జనరల్ స్టడీస్ అనుకో. జనరల్ సైన్స్ అంటే దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనే టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. సో మీరందరూ ఈ ఎగ్జామ్కి ITI వాళ్ళు ప్లస్ డిప్లొమా వాళ్ళు ప్లస్ బీటెక్ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి మీరు కొంచెం ఏమంటారు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం మీకు ఫిజిక్స్ ప్రిన్సిపల్ మీద మీకు కొంచెం అవగాహన ఉంటుంది. అదే అనుకోని నెగ్లెక్ట్ మాత్రం అసలు చేయకూడదు. కొన్ని క్వశ్చన్స్ కూడా ట్రిక్కీగా ఉంటే చేసే విధంగా కూడా కొన్ని ఉండవు, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. సో ఫిజిక్స్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం బయాలజీ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకేనా. మీరు ఎందుకు ఈ బయాలజీ పెట్టారు, అవసరమా, మనం బైపీసీ క్యాండిడేట్లమా అలా ఆలోచించకూడదు. ఈ బయాలజీ చదవడం వల్ల మీరు కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. అసలు మన హ్యూమన్ అనాటమీ అంటే ఏంటిది, ఏం నడుస్తుంది, ఎలా ఉంటుంది, ఈ బయాలజీ మీరు నేర్చుకోవడం వల్ల మీరు కూడా కొంచెం తెలుస్తుంది, మీకు అర్థమైపోతుంది. సో మనం డే టు డే లైఫ్లో ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నామో, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన యొక్క ఆర్గాన్స్ ఎలా పట్టించుకోవాలి అది కూడా మీకు తెలుస్తుంది. ఇది కూడా మీకు ఈ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి, తప్పేం లేదు. ఓకేనా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అండ్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, కొన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలా చదవండి. ఏదో ఈ 10+2 MPC వాళ్ళకి ఉన్నట్టు అలా IP బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ఆ రేంజ్లో చదవడం కాదండి. జస్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ ఓరియంటెడ్గా మీరు చదివితే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో బయాలజీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకని మనం ఇందాక చెప్పాం. ఓకేనా. సో ఈ 3 కలిపి మనకు దగ్గరగా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈక్వల్గా క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రపోర్షనేట్గా. సో జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాను. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవి మనకు 10 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ 10 మార్క్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చదవండి. ఓకేనా. మీరు కరెంట్ అఫైర్స్ చదివితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అటు పాలిటీలో కానీ, అటు ఎకానమీలో కానీ అండ్ అటు జాగ్రఫీలో కానీ మీకు కొంచెము క్వశ్చన్స్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ తీసుకుంటే ఇది మన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ISFR అంటారు. సో ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ అని ఉంటుంది. వీటి మీద క్వశ్చన్ పడితే అది మీకు నేర్చేసుకోండి. నెక్స్ట్ పాలిటీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా పాలిటీ కూడా కవర్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎకానమీ కూడా కవర్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా పాలిటీని నేర్చుకోండి. పాలిటీ ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. పాలిటీ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాలిటీ నేర్చేసుకోండి. దెన్ పాలిటీ తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని అంటే
పాలిటీ తర్వాత నెక్స్ట్ మీరు జాగ్రఫీకి మూవ్ అవ్వండి, జాగ్రఫీకి వెళ్ళండి. ఓకేనా, జాగ్రఫీలో కొన్ని ఉంటాయి, జాగ్రఫీలో వెళ్ళండి. దాని తర్వాత మీరు హిస్టరీకి రండి, ఇండియన్ హిస్టరీ రండి. సో ఈ ఇండియన్ హిస్టరీ చూసినట్టయితే ఇండియన్ హిస్టరీలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అయ్యా అని మనం ఇక్కడ గమనించినట్టయితే, ఒక్క నిమిషం అండి. సో ఇండియన్ హిస్టరీలో మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, మోడర్న్ ఫోకస్ చేయండి, తర్వాత మిడివల్ ఫోకస్ చేయండి. ఓకేనా, మోడర్న్ అండ్ మిడివల్. ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి, ప్రాచీన భారతదేశ చరిత్రలోకి వెళ్ళండి. ఎందుకంటే మోడర్న్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు లాస్ట్ 10 years పేపర్స్ కానీ ఇంకా వేరే రైల్వే ఎగ్జామ్స్ కానీ చూడండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతుంది. దాని తర్వాత కొంచెము మిడివల్ నుంచి ఇంకా కొంచెం తక్కువ అంటే ఏన్షియంట్ ప్రాచీన హిస్టరీ అని చెప్పచ్చు. ఓకేనా, సో మనకు ఓవరాల్గా మ్యాథ్స్ అర్థమెటిక్ 20 మార్కులు, రీజనింగ్ 25 మార్కులు, అండ్ తర్వాత జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 20 మార్కులు, దాని తర్వాత ఈ జిఎస్ 10 మార్కులు. ఓకేనా, మొత్తం చూసిన ఇదే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం 10 మార్కులు. మొత్తం చూస్తే మనకు 75 క్వశ్చన్లు అండి, 75 క్వశ్చన్లు విత్ 75 మార్కులు అండి. ఓకేనా, మనకు అక్కడ ఇంకొకటి మనము గమనించవలసిన విషయం ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది కూడా గమనించండి. ఓకేనా, 1/3 నెగిటివ్ అని ఉంది, ఇది కూడా మనం అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని వలసిందిగా కోరుచున్నాను. సో అదండి. సో ఈ CBT 1 క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటయ్యా అని ఆలోచిస్తే, నెక్స్ట్ ఈ CBT 1 తర్వాత నెక్స్ట్ ప్రొసెస్ చూసినట్టయితే మనకు CBT 2 ఉంటుందండి. ఈ CBT 2లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, ఓకే, పార్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది. ఓకేనా, పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. ఎవరైతే పార్ట్ బిలో పార్ట్ బిలో క్వాలిఫై అవుతారో వారి యొక్క పార్ట్ ఏ అనేది ఎవాల్యూట్ చేయడం జరుగుతుంది. ఆ పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ని ఆధారంగా మిమ్మల్ని CBATకి పిలవడం జరుగుతుంది. ఒక క్లియర్ కట్గా చెప్పాలంటే ఈ CBT 2లో పార్ట్ బి మాత్రమే మీకు జాబు వస్తుందా రాదా అనేది పార్ట్ బి మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అయినప్పటికీ, బట్ పార్ట్ బిలో మీరు క్వాలిఫై అవుతే మీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రీసెంట్గా మనకు ALP CBT 2 రీషెడ్యూల్ అయిన ఎగ్జామ్ జరిగింది. ఓకేనా, సో మనకి ఈ పార్ట్ బిలో కట్ ఆఫ్ ఎంత అంటే అందరికీ 35% మార్క్స్ రావాలి. అంత స్కోర్ మీరు చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యువర్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ వాట్ ఎవర్ ఇట్. అందరూ 35% అంటే ఈ పార్ట్ బి మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా నెగిటివ్ ఉంది, అది కూడా గమనించండి. 35% అనగా మీకు 26.25 మార్క్స్ రావాలి. ఓకేనా, 26.25 అంటే ఆల్మోస్ట్ విచ్ ఇస్ వెరీ నియర్ టు 27 మార్క్స్. ఓకే, 27 మార్క్స్ వస్తే మీరు పార్ట్ బిలో క్వాలిఫై అయినట్టు. సో దట్ మీరు పార్ట్ ఏలో 100కి మీరు ఎంత స్కోర్ చేసినా మీ యొక్క స్కోర్ని అనేది ఎవాల్యూట్ చేసి తర్వాత మీకు ఫర్దర్ స్టేజ్కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది, లైక్ CBAT కానీ రిమైనింగ్ ప్రాసెస్. ఓకేనా, అండ్ ఫైనల్ సెలెక్షన్ ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పార్ట్ ఏ 100 మార్క్స్. ఓకే, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ఈ పార్ట్ ఏ అనేది మీకు ఫైనల్ జాబ్ డిసైడింగ్. ఓకేనా, ప్రొవైడెడ్ యూ మస్ట్ అండ్ షుడ్ క్వాలిఫై ఇన్ పార్ట్ బి. ఓకే, రైట్. ఓకేనా అండి. సో ఎస్, సో దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది ఉంది. సో మనకు పార్ట్ ఏలో ఇక్కడ పార్ట్ ఏ చూసినట్టయితే పార్ట్ ఏలో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ పార్ట్ బి చూసినట్టయితే మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, ఓవరాల్గా చూస్తే మొత్తం ఈ CBT 2 వచ్చేసి మనకు 175 మార్కులకు. ఓకే, 175 మార్కులు 2 hours 30 minutes 2 hours 30 minutes 2 గంటల 30 నిమిషాలు మనకు టైం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఒక్క నిమిషం. ఎస్, ఓకే, యా, ఎస్. సో మనకు ఈ CBT 2లో CBT 2కి మనకు 1:15 అంటే కమ్యూనిటీ వైజ్ 1:15 రేషియోలో మిమ్మల్ని CBT 2కి షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ CBT 2 చూసినట్టయితే మనకు మ్యాథ్స్ ఉంటుంది,
లైక్ అర్థమెటిక్ ఉంటుంది, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, అండ్ ఇంకొకటి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఓకేనా, ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ పార్ట్ ఏలో కొంచెం వెయిటేజ్ ఎక్కువగా ఉన్నది. అండ్ రీసెంట్గా మొన్న జరిగిన ఏఎల్పి ఎగ్జామ్ చూసినట్టయితే పార్ట్ బిలో కూడా కొన్ని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ లైక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఎగ్జామినర్ ఎందుకు అలా ఫ్రేమ్ చేశాడని మనకు తెలియదు. బట్ మ్యాటర్ ఏంటంటే పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ నేచర్ కదా అన్నట్టు ఆలోచించి వాడు కొన్ని క్వశ్చన్స్ అక్కడ 10 క్వశ్చన్స్ దాకా ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్వశ్చన్లు, సైన్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీహౌ నో ఇష్యూస్. ఓకే, సో పార్ట్ బి అనేది చాలా కీలకం. ఇది 26.25 మార్కులు రావాలి, అంటే 27 మార్కులు రావాలి 75 మార్కులకి. ఓకేనా, సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పచ్చు. దీంట్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది, అది కూడా మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా, సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో పార్ట్ ఏలో మెన్షన్ చేసిన ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్వశ్చన్స్ పార్ట్ బిలో కూడా కొన్ని వచ్చాయి. సో వాళ్ళ కొంతమందికి ప్లస్ అయింది, అది కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో పార్ట్ బిలో ఏ ట్రేడ్స్ ఉంటాయి, ఎలా ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఎస్, యా, సారీ, ఓకేనండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ రిమైనింగ్ స్ట్రీమ్స్. ఓకే, వాళ్ళకి ట్రేడ్ ఏమి ఎంచుకోవాలి అనుకుంటే అప్లికేషన్లో మీరు ఎలక్ట్రీషియన్ ఎంచుకోవచ్చు, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ ఎంచుకోవచ్చు, వైర్ మ్యాన్ అండ్ ఆర్మేచర్ ఎంచుకోవచ్చు, అండ్ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనర్ మెకానిక్ కూడా మీరు ఎంచుకోవచ్చు. ఓకే, ఎస్, అండ్ చాయిస్ ఫర్ దట్ అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చూసినట్టయితే మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ మెకానిక్ రేడియో అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, అప్పుడు చూసుకోండి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్ ఇన్ కంబైన్ విత్ వేరియస్ స్ట్రీమ్స్ ఇన్ కంబైన్ విత్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే సో ఫిట్టర్ మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, టర్నర్ మెషినిస్ట్, లైక్ దట్ ఇది హీట్ ఇంజన్ మెయింటెనెన్స్, ఇవన్నీ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా చూసి కూడా సిమిలర్ టు మెకానిక్ అనుకోవచ్చు. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూసినట్టయితే సో మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ సేమ్ ఇలాగే ఉంది, సేమ్ ఇక్కడ ఇది. సో ఈ రెండు కొంచెం సిమిలర్గా అలాగే ఉన్నాయి, చూసుకోండి. ట్రేడ్ పేపర్ని మీరు ఎంచుకునే విధంగా డ్యూరింగ్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రమే ఇది మీరు మెన్షన్ చేయవలసిందిగా అక్కడ ఉంటుంది, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా, రైట్. ఎస్, సో ఇక్కడ మనం ముందుగా ఇందాక అనుకున్న విధంగా ఫైనల్ సెలెక్షన్ అండి. ఈ ఫైనల్ సెలెక్షన్ అనేది మనకు బేస్డ్ ఆన్ CBT2 పార్ట్ ఏ 100 మార్క్స్. కానీ మనం ఏది బట్ యూ మస్ట్ క్వాలిఫై ఇన్ పార్ట్ బి విచ్ ఈస్ 75 మార్క్స్ అండ్ 60 minutes టైం అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో రీసెంట్గా మనము జరిగిన ఏఎల్పి CBT2 ఎగ్జామ్ చూసినట్టయితే సో ఎలా ఉందంటే రీసెంట్గా జరిగిన మనకి ఎగ్జామ్లో ఏఎల్పి CBT2 ఎగ్జామ్ని మనకి ఏం అర్థమైంది అయ్యా అంటే పార్ట్ బి అనేది ఈ పార్ట్ బి అనేది ఓకేనా అండి, ఈ పార్ట్ బి అనేది ఈ పార్ట్ బి అనేది మీకు చాలా కీలకమైనది. ఓకేనా, సో చాలా కీలకమైనది బేస్డ్ ఆన్ రీసెంట్ జరిగిన మనకి ఎగ్జామ్ బట్టి మనం చెప్తున్నాము, చాలా కీలకమైంది. అండ్ ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలి, అదేంటి అంటే జస్ట్ 1 minute. సో ఎవరైతే రీసెంట్గా ఏఎల్పికి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము ఈ 2025 నోటిఫికేషన్లో మనకి అరౌండ్ 9,970 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద మొత్తంలో వేకెన్సీస్ వచ్చాయి. సో ప్రాపర్గా ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మంచిగా చక్కగా ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే డేట్ ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది, మనకు శుభవార్త మనం పరిగణించవచ్చు. సో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన Q&Q ఎగ్జామ్స్లో ఏఎల్పి స్పెషల్గా అండి, ఈ Q&Q ఎగ్జామ్స్లో స్పెషల్గా ఏఎల్పికి సపరేట్గా మనకు బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఏమేమి ఉంటాయా అని చూసినట్టయితే మీకు ఇందులో CBT1 CBT1 ఇస్తారు. ఒక్క నిమిషం, ఇందులో మీకు CBT1 కవర్ అవుతుంది,
ఎట్ ద సేమ్ టైం CBT2 కూడా మీకు ఉంటుంది. అండ్ CBT2లో మనకు చూసినట్లయితే పార్ట్ బి మాత్రమే ఇస్తారండి. CBT2 పార్ట్ బి, ఎందుకంటే మనది పార్ట్ బికి చాలా ఫేమస్, సో మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ పార్ట్ బి ఎలక్ట్రికల్ ట్రేడ్ అండి. ఎలక్ట్రికల్ ట్రేడ్ గురించి మనం బ్యాచ్ ఆల్రెడీ లాంచ్ చేసాము. సో ఈ రోజు నుంచే బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది. సో మీకు నాకు తెలిసి సాయంత్రము మీకు రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి చూడండి. అండ్ మీకు చాలా అఫోర్డబుల్గా ప్రైసే ఇచ్చాము. మీకు ఏమైనా సపోర్ట్ కావాలి ఎలా ఏంటి అని అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 8247004688. మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు లేదా కాల్ కూడా చేయండి. సో మనకు ఈ క్లాసెస్ అన్ని రాజేంద్ర సార్ అండ్ టీమ్ మీకు ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో రాజేంద్ర సార్ అండ్ టీమ్ మీకు ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా మన యాప్లో చాలామంది పార్ట్ బికి ఎలక్ట్రికల్ ట్రేడ్ టెస్ట్ సిరీస్ రాశారు, మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ప్రింట్ కూడా తీసుకున్నారు, క్లాసెస్ కూడా విన్నారు. చాలామంది అసలు నేను చెప్పడం మర్చిపోయాను. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. ఎస్, అరౌండ్ మన స్టూడెంట్స్ అరౌండ్ 200+ స్టూడెంట్స్, 200+ స్టూడెంట్స్ మన దగ్గర పార్ట్ బి క్వాలిఫై అయ్యారు. ఓకేనా? మన దగ్గర ఆల్మోస్ట్ 500 అడ్మిషన్స్ వచ్చాయి. సో మనకు 200+ స్టూడెంట్స్ మనకు ఈ పార్ట్ బిలో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మన కంటెంట్ చాలా యూస్ఫుల్ అయింది. సో వాళ్ళకు మన క్లియర్ కట్గా నీట్గా బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్ మన లోకల్ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా స్లోగా, మరి అంత ఫాస్ట్గా కాకుండా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం కోర్స్ అందించడం జరిగింది. అండ్ ఇంకొకటి శుభ పరిణయం ఏంటంటే లాస్ట్ 2 డేస్లో కూడా మన స్టూడెంట్ ఒక అతను టెస్ట్లు రాశాడు. ఎట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా తీసుకున్నాడు. టెస్ట్లు అనే మెటీరియల్ కూడా తీసుకొని లాస్ట్ 2 to 3 days ప్రిపేర్ అయ్యాడు. అండ్ అతను పార్ట్ బిలో అరౌండ్ 38 మార్క్స్ స్కోర్ చేశారు. ఓకేనా? 38 మార్క్స్ అతను స్కోర్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది అండి మన కోర్సు గురించి. సో ALP CBT1 అదేవిధంగా CBT2, సో 2 ఇచ్చాము మనము ఈ బ్యాచ్లో. చాలా అఫోర్డబుల్గా ఉంది, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీరు ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఈ నెంబర్ కాల్ బ్యాక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మీకు ఇందులో మనము పార్ట్ ఏలో మనం అన్ని కవర్ చేస్తున్నాం. ఎందుకంటే పార్ట్ ఏ వెయిటేజ్ అండ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో లైక్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అవన్నీ కవర్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ పార్ట్ బిలో మనం ఏమేమి ఇస్తున్నామంటే పార్ట్ బిలో మనము ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీ క్లాసెస్ 100% సిలబస్ అండి. 75 మార్క్స్కి ఇచ్చాము. మీకు అక్కడ ఎగ్జామ్లో క్వాలిఫై నేచర్ ఉన్నప్పటికీ మనం 75 మార్క్స్ కంటెంట్ ఇచ్చాము. ఓకేనా? 75 మార్క్స్ కంటెంట్ ఇచ్చాము. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ మీరు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేసే విధంగా ఇచ్చాము. రీసెంట్గా పేపర్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈజీగా మన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఆ రేంజ్లో మన కోర్స్ చాలా యూస్ఫుల్ అయింది. మీరు ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? అండ్ ట్రేడ్ థియరీ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చాము. అండ్ ద సేమ్ టైం 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇచ్చాము ఈ 75 మార్క్స్ దీంట్లోనే. ఓకేనా? అండ్ దాంతోపాటు ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా సపోర్ట్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుచున్నానండి. అండ్ మన మిత్రులు కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మీరు ALP కానీ ఇంకా రైల్వే ఎగ్జామ్, కమింగ్ ఎగ్జామ్స్ కూడా చూద్దాము. సో మనకి ALP ఎగ్జామ్ ఎప్పుడు ఉందయ్యా అని చూసినట్టయితే మనకు సెప్టెంబర్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు NTPC ఎగ్జాము మనకు ఈ జూన్లో స్టార్ట్ అవుతుంది కదా. NTPC ఎగ్జామ్ మనకు జూన్లోనే స్టార్ట్ అవుతుంది. NTPC ఎగ్జామ్. ఓకేనా? సో NTPC ఎగ్జామ్ మనకు జూన్లోనే స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ మన యాప్లోకి వెళ్ళండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. సో మన యాప్ Q&Q ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఇలా మీకు లోగో వస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకు NTPC ఎగ్జామ్ జూన్లో మనకు ఎండ్ అయిపోతుంది. అండ్ మనకు JEE ఎగ్జామ్ కూడా June 4th ఇచ్చారు. ఓకే, June 5th నుంచి అండ్ 23rd వరకు మనకు NTPC జరుగుతుంది. అండ్ June 4th మనకు JEE Shift 2 క్యాన్సిల్ అయింది, అదే ఎగ్జామ్ జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ మనకు RRB గ్రూప్ డి కూడా జరగబోతుంది. NTPC తర్వాత గ్రూప్ డి జరగబోతుంది. ALP కొత్త నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా మనకు సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు టైం లేదు. సో ప్రిపేర్ అవ్వండి. మీరు జాబ్ చేస్తున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మన కోర్సు. డైలీ ఒక 2 to 3 hours ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ ద టుడేస్ సెషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ ALP ఎగ్జామ్ గురించి సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.